ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఏ రకంగా జరుగుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. బంగారం రేటు ఏ ముహూర్తాన్ని పెరుగుతుందో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా బంగారం మీద పడ్డారు. ఆడవాళ్ళకి ఎక్కడా కూడా కొంచెం కూడా రక్షణ లేకుండా అయిపోయింది. బయట ఒడియాలు పెట్టుకొని ఏమన్నా పప్పులు ఉప్పులు ఆరబెట్టుకునే వాళ్ళ దగ్గర దోచేస్తున్నారు. ఇంటికి వచ్చి మంచినీళ్ళు అడిగి అక్కడ వాళ్ళ దగ్గర దోచేస్తున్నారు. కారుల్లో పెట్టినా దోచేస్తున్నారు. పెద్ద పెద్ద విల్లాల్లో సెక్యూరిటీ సీసీ కెమెరాలు ఉన్న చోట పోతున్నాయి. ఏమీ లేని పాపం సామాన్యుల ఇళ్లలో కూడా బంగారాలని దోచేస్తున్నారు. అయితే హైదరాబాద్లో పార్సిగుట్లో పారిజాతమ్మ అని ఒక ఆవిడ టూలెట్ బోర్డు పెట్టారంట గేట్కి, ఇంటి ఓనర్స్. అయితే ఆవిడ పక్క పోర్షన్ ఖాళీగా ఉందని టూలెట్ బోర్డు పెడితే ఇద్దరు వ్యక్తులు దారంటే వెళ్తూ టూలెట్ బోర్డు చూసి వచ్చామమ్మా అని చెప్పేసి డోర్ కొట్టేసరికి ఆవిడ బయటకు వచ్చిందంట. ఏంటి విషయాలని అని అడిగితే టూలెట్ బోర్డు చూసి వచ్చాము, మాకు ఇల్లు కావాలని చెప్పగానే పక్క పోర్షన్ ఉందని అని ఆ ఇంటి ఓనర్స్ చెప్పుంటారు, ఎవరైనా రెంట్కి వస్తే కనుక వివరాలు చెప్పండి అని సహజంగా చెప్తారు అద్దెకున్న వాళ్ళకి, పక్కన ఉన్న వాళ్ళకి. అలాగే ఆవిడకి చెప్పినట్టున్నారు. ఆవిడ వివరాలన్నీ అడిగిందంట. మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, మీరు ఎంతమంది ఉంటారు, ఏం ఉద్యోగం చేస్తారు, జనరల్గా ఇవన్నీ అడుగుతారు కదా. అడగగానే వాళ్ళు సమాధానం చెప్పడం, అలాగే వాళ్ళు కూడా ఈవిడ్ని ఏదో అడిగినట్టున్నారు, ఇంట్లో ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, మీది ఏ ఊరు అని చెప్పేసి ఇలా ఒకరికొకరు ఇలా మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా ఇవన్నీ వాళ్ళు గమనించారు ఇద్దరు కూడా. ఇంట్లో ఎవరూ లేరు, ఈవిడ ఒక్క ఆవిడే ఉందని చెప్పేసి అనుకుని చక్కగా ఈ మాటలన్నీ మాట్లాడుకున్న తర్వాత ఆవిడ చేయి పట్టుకుని మెల్లగా బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి చక్కగా బెడ్రూమ్లో కూర్చోబెట్టి ఆవిడకి చెప్పారంట, మర్యాదగా మీ ఇంట్లో బంగారం ఏముందో అదంతా ఇచ్చేసే, నీ ఒంటి మీద బంగారం, మేము నిన్ను ఏమీ చేయము, ఇవ్వకపోతే మాత్రం మేము ఖచ్చితంగా నేను చంపేస్తామని చెప్పేసి బెదిరించేసరికి ఆవిడ వెంటనే మెళ్ళ ఉన్న పుస్తలతాడు, చెవుకున్న దుద్దుల్ని తీసి ఇచ్చేసిందంట. ఇచ్చేసిన తర్వాత చేతులకి తాళ్ళు కట్టేసి ఇంకా ఎక్కడేమున్నాయి బీరువాలో ఏమున్నాయి తీయించమని చెప్పేసరికి అక్కడ తాళం ఉంది తీసుకోండి అని చెప్పగానే తాళం తీసుకున్నారు. చక్కగా అందులో 6,000 చిల్లర క్యాష్ ఉంది, 2 ఉంగరాలు, 2 జతల దుద్దులు, చిన్న చిన్న దేవుడివి వెండి విగ్రహాలు అలాంటివి ఉంటాయి కదా అవి, ఇవన్నీ తీసుకుని చక్కగా ఇప్పుడు మూతికి కూడా ప్లాస్టర్ అంటించేసి సైలెంట్గా చక్కగా వెళ్ళిపోయారు. ఇదంతా కూడా పావు గంటలు అయిపోయింది మొత్తం అంతా కూడా. చూసారండి, ఇద్దరు దొంగలు ఇల్లు కావాలని చెప్పొచ్చి ఆడవాళ్ళ మెడలో ఏ రకంగా తీసుకువెళ్ళిపోయారో చూసారా. మధ్యాహ్నం టైంలో సహజంగా ఇంట్లో ఆడవాళ్లే ఉంటారు, టీవీలు చూసుకుంటూ సీరియల్స్ చూసుకుంటూ. మగవాళ్ళు కానీ పిల్లలు కానీ స్కూల్కి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరు ఉండరు, ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఇంకా దీన్ని అదునుగా తీసుకుని టూలెట్ బోర్డు ఎక్కడైతే కనబడుతుందో అక్కడికి వెళ్ళడం, వీళ్ళ వివరాలు వాళ్ళకి చెప్పడం, ఏవో ఒకటి వాళ్ళ ఇంట్లో ఏమున్నారని గమనించడం, ఈ రకంగా దోచేయడం ఇలాంటివి చేస్తున్నారు. ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంతకీ పెద్ద విషయం ఏంటంటే ఇంతకీ పాపం ఆవిడ ఇంటి ఓనర్ కానే కాదు, ఆవిడ కూడా అద్దుకున్న ఆవిడే. ఏదో ఇంటి ఓనర్లు చెప్పారు కదా అని చెప్పేసి మన పక్కన ఉండేది ఎవరా ఏంటనేది వివరాలు తెలుసుకోవాలి కాబట్టి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడడం వల్ల మొత్తానికి ఆవిడకే పాపం ఆవిడే బుక్ అయిపోయింది. చూసారండి, అద్దుకున్న ఆవిడ పాపం సామాన్యురాలు, మధ్యతరగతి కుటుంబం, ఏదో కొద్దిగా ఉన్న బంగారం కూడా ఆవిడ దగ్గర ఏ రకంగా తీసుకువెళ్ళిపోయారో చూసారండి. దొంగలు ఈ రకంగా ఉన్నారు. అయ్యో పేదవాళ్ళ గొప్పవాళ్ళ అని కూడా వాళ్ళు ఏమీ చూడట్లేదు. బంగారం రేటు పెరిగింది, చేతిలో బంగారం ఉంటే చాలు ఏ రకంగా బతికేయచ్చు అమ్ముకునని ఈ రకంగా ప్లాన్లు వేస్తూ ఉన్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు మాత్రం. బయట ఒడియాలు పెట్టేవాళ్ళు, పప్పులు ఉప్పులు ఎండబెట్టేవాళ్ళు దోచేస్తున్నారు. ఇంటికొచ్చి ఎండ టైంలో ఇంటికొచ్చి కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అని అడిగి ఆ వెనకాల వచ్చి దోచేస్తున్నారు. బయట పొద్దున్నే ముగ్గేసుకుంటుంటే వాళ్ళ బంగారాలు దోచేస్తున్నారు. బయట చెట్లకు పువ్వులు కోసుకుంటుంటే అక్కడ లాగేస్తున్నారు. ఎక్కడా కూడా ఆడవాళ్ళ మెల్లో బంగారం కనబడిందని అంటే మాత్రం ఉంచట్లేదు. ఒంటి మీద వేసుకున్న సేఫ్టీ లేదు, ఇంట్లో దాచుకున్నా కూడా సేఫ్టీ లేదు. చివరికి పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా డబ్బును దోచేస్తున్నారు. మొన్న కూడా ఒక పెళ్ళిలో మంగళగిరిలో ఇంతే, చదివింపులకు వస్తాయి కదండి, ఆ చదివింపులు బ్యాగే పట్టుకుపోయాడు ఒకడైతే. అమ్మ బాబోయ్ ఎంత కిలాడీలు ఉన్నారని అంటే చాలా దారుణంగా ఉన్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవడైనా వచ్చి మంచినీళ్ళు అడిగాడంటే అయ్యో ఎండలో వచ్చాడు పాపం మంచినీళ్ళు ఇవ్వాలి కదా పుణ్యం వస్తుందని మనం మంచినీళ్ళు ఇస్తాం, కానీ వాడు మొత్తం మన దగ్గర ఉన్నవన్నీ దోచేస్తున్నాడు. ఇంకా కొంతమంది ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. మరి బంగారం పోతే పోయింది, మన ప్రాణమన్నా ఉండాలని మనం కోరుకుంటాం, వాడు అడిగిందల్లా తీసిచ్చేస్తాం వెంటనే. ఇప్పుడు పాపం ఆ పారిజాతమ్మ ఆవిడ మొత్తం వాళ్ళు అడగగానే తీసిచ్చేసింది. ఏం చేస్తుందండి, ధైర్యం లేదు. ఆడ మనిషి ఇంకో మగ మనిషి ఇంట్లో ఎవరూ లేరు, ఇంకా ఏదన్నా చేస్తారు అన్న ప్రాణభయంతో అడగగానే ఆవిడ అన్నీ తీసిచ్చింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఇంటికి టూలెట్ బోర్డులు ఉన్నా లేకపోతే అడ్రస్ల కోసం అని వచ్చినా, ఇంకా వేరే విషయాలు ఏది అడిగినా, మంచినీళ్ళు అడిగినా కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి, గమనించుకోండి ఎవరు వచ్చినా కూడా, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.